నమస్తే అండి అందరికీ. ఓం నమో నారాయణాయ. భక్తి కుసుమం ప్రేక్షకులకు స్వాగతం. మిత్రులారా, ఆధ్యాత్మికంగా అత్యంత శక్తివంతమైన పుణ్యప్రదమైన ఈరోజు ఏకాదశి తిథికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ అధిక మాసంలో మనం ఇప్పటికీ ఒక ఏకాదశిని పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు వస్తున్న ఈ ఏకాదశి అధిక మాసంలోనే రెండవది మరియు ఆఖరిది. గురువారం నాడు రావడం వల్ల ఈరోజు మరింత విశిష్టతను సంతరించుకుంది. ఈ రోజున చాలా నిష్టగా భక్తి ప్రవర్తనలతో ఆచరించడం ద్వారా శ్రీమన్నారాయణుడి అనుగ్రహాన్ని మనం సులభంగా పొందవచ్చు. ఈరోజు మనం ఇంట్లోనే ఉండి సరళంగా ఎలా పూజ చేసుకోవాలో తెలుసుకుందాం. ఇప్పుడు పూజా విధానం చూద్దాం. ఒక ఇత్తడి లేదా రాగి ప్లేట్ తీసుకుని దానిపైన 2 తమలపాకులు ఉంచండి. ఆ తమలపాకులపై గంధం కుంకుమతో తిరునామం దిద్దండి. దానిపై పసుపు అక్షింతలు ఉంచండి. మీ దగ్గర లక్ష్మీ వెంకటేశ్వర స్వామి, సత్యనారాయణ స్వామి లేదా దశావతారాల్లో ఏ విగ్రహం ఉన్నా లేదా ఫోటో ఉన్నా సరే ఆ అక్షతలపై స్వామివారిని ప్రతిష్ఠించండి. మీరు విగ్రహం పెట్టి పూజ చేసేవారైతే అక్షతలు వాడవచ్చు. ఒకవేళ కేవలం విష్ణుమూర్తి ఫోటో లేదా విగ్రహం పెట్టి పూజించేవారు అక్షతలు సమర్పించక్కర్లేదు. కాబట్టి మీ దగ్గర ఉన్న స్వామివారి రూపానికి తగినట్టుగా సిద్ధం చేసుకోండి. మొదటగా ఈ పవిత్రమైన రోజున బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేచి శుభ్రంగా స్నానాదికాలు ముగించుకోవాలి. మన పూజా గదిని, ముఖ్యంగా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఫోటోను లేదా విగ్రహాన్ని పూలతో అలంకరించుకోండి. పసుపు, కుంకుమ, గంధంతో అలంకరణ చేసుకున్నప్పుడు ఆ పరిసరాలు దైవిక శక్తిని పొందుతాయి. ఒక పీఠంపై పసుపు రాసి దానిపై అక్షతలు చల్లి స్వామివారి భక్తితో ఆహ్వానించండి. దశమి రోజు, ఏకాదశికి ముందు రోజు దశమి రాత్రి భోజనాన్ని సాత్వికంగా తీసుకోవాలి. మసాలాలు, ఉల్లి, వెల్లుల్లి లేని ఆహారం ఉత్తమం. ఏకాదశి రోజు ఈ రోజున ఉపవాసం ఉండటం శ్రేష్టం. పూర్తిగా ఉపవాసం ఉండలేని వారు పాలు, పండ్లు తీసుకోవచ్చు. బియ్యంతో చేసిన ఆహారాన్ని, అన్నం, ఇడ్లీ, దోశ వంటివి అసలు తీసుకోకూడదు. ఇది ఏకాదశి వ్రతంలో అత్యంత ప్రధానమైన నియమం. ద్వాదశి రోజు, ఏకాదశి మరుసటి రోజున పారణ, ఉపవాస విరమణ చెయ్యాలి. ద్వాదశి తిథి ఉండగానే బ్రాహ్మణులకు లేదా పేదలకు దానం చేసి భోజనం చేయడం చాలా ముఖ్యం. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన ఘట్టం. ఈ అధిక మాసంలో తులసి అర్చనకు విశేష ప్రాముఖ్యత ఉంది. మీకు వీలైతే 33 తులసి దళాలను సమర్పించడం చాలా శ్రేష్టం. ఒకవేళ వీలు కాకపోతే ఏకాదశి గుర్తుగా 11 తులసి దళాలను తీసుకోండి. ప్రతి తులసి ఆకుకు తడిపిన పసుపును రాయండి. ఒక్కొక్క తులసి ఆకును స్వామివారి పాదాల చెంత ఉంచుతూ కింద చెప్పబోయే 11 నామాలను జపించండి. ఇలా చేయడం వల్ల అష్టోత్తర శతనామావళి పూజ చేసిన ఫలితం లభిస్తుంది. అర్చన నామాలు 11 సార్లు, అలాగే తులసి దళాలతో పాటు పసుపును తీసుకొని ఈ 11 నామాలను జపిస్తూ స్వామివారికి 11 సార్లు అర్చించండి. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. నామస్మరణ. ఏకాదశి రోజంతా విష్ణు సహస్రనామ పారాయణం, ఓం నమో నారాయణాయ మంత్రజపం చేయాలి. జాగరణ. ఏకాదశి రోజు రాత్రి నిద్రపోకుండా పురాణ పఠనం లేదా భజనాలతో గడపడం
వల్ల విశేష పుణ్యఫలం లభిస్తుంది. తులసి పూజ. శ్రీ మహావిష్ణువుకు తులసి అంటే ఎంతో ప్రీతి. ఏకాదశి నాడు తులసికి పూజ చేయడం, తులసి దళాలతో స్వామిని అర్చించడం చాలా ఉత్తమం. గమనిక: తులసిని ఏకాదశి రోజున కొయ్యకూడదు, ముందు రోజే కోసి ఉంచుకోవాలి. బ్రహ్మచర్యం. ఏకాదశి వ్రతం చేసేటప్పుడు కఠినమైన బ్రహ్మచర్యం నియమాలు పాటించాలి. క్రోధ, లోభాల నివారణ. మనసులో కోపం, ద్వేషం, అసూయ వంటి దుర్గుణాలను చోటు ఇవ్వకు. ఒక ఇత్తడి లేదా రాగి ప్లేట్ తీసుకొని దానికి గంధం, కుంకుమ బొట్లు పెట్టి ఒక తమలపాకు ఉంచి దాని మీద 2 మట్టి ప్రమిదలు ఉంచి ఆవు నెయ్యి పోసి ఒక బత్తి వేసి దీపారాధన చేసుకోవాలి. దీపారాధన చేసుకున్న తర్వాత ధూపం వేయాలి స్వామివారికి. అగరబత్తులతో ధూపం వేసి ఇప్పుడు ఆ మట్టి ప్రమిదలకు 3 గంధం బొట్లు మరియు 3 కుంకుమ బొట్లు పెట్టాలి. వీటికి ఇప్పుడు పసుపు అక్షింతలు సమర్పించాలి. అలాగే ఇప్పుడు దీపపు ప్రమిదలో 2 లవంగాలు వేసుకోవాలి. తరువాత తులసి దళాలను సమర్పించాలి. మీ దగ్గర ఎన్ని తులసి దళాలు ఉంటే అన్ని తులసి దళాలను తీసుకొని వాటికి కుంకుమ బొట్లు పెట్టి పసుపు కుంకుమ రాసి ఆ దీపారాధన ప్రమిదలకు సమర్పించాలి. అలాగే మీ దగ్గర ఏ పుష్పాలు ఉంటే ఆ పుష్పాలను దీపాలకు సమర్పించాలి. మరి కొన్ని పసుపు అక్షతలను కూడా సమర్పించాలి. ఇలా దీపారాధన వెలిగించిన తరువాత వీటిని స్వామివారికి హారతిగా ఇవ్వాలి. ఈ విధంగా నెయ్యి దీపాలు మనలో అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని మరియు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాయి. లవంగాలను దీపంలో వేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. ఏకాదశి నాడు, అది కూడా అధిక మాసంలో ఇలా దీపారాధన చేసి హారతి ఇవ్వడం వల్ల స్వామివారి పరిపూర్ణ కృప మనకు లభిస్తుంది. ఇలా దీపారాధన చేసిన తరువాత స్వామివారికి నైవేద్యం సమర్పించాలి. మీకు వీలైతే పానకం, వడపప్పు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పించండి. లేదా పొంగల్ అన్నం, పెసరపప్పుతో చేసిన పొంగల్ అన్నంని స్వామివారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇవేమి మేము చేసుకోలేము అనుకున్న వాళ్ళు ఫలాలను కూడా స్వామివారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. లేదా ఒక బెల్లం ముక్క అయినా స్వామివారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. పానకం, వడపప్పు చేసి సమర్పిస్తే అది స్వామివారికి చాలా ప్రీతి కాబట్టి పానకం, వడపప్పు చేసి పెట్టడం ఎంతో శ్రేష్టం. మీకు వీలుంటే కొబ్బరికాయను సమర్పించండి స్వామివారికి. అలాగే స్వామివారికి హారతి ఇచ్చేటప్పుడు పచ్చకర్పూరంతో హారతి ఇవ్వడం చాలా శ్రేయస్కరం. ఎందుకంటే స్వామివారికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం. అందుకని పచ్చకర్పూరంతో స్వామివారికి హారతినివ్వడం మంచిది. ఈ విధంగా ఏకాదశి రోజున పూజను చేసుకోండి. నేను ఇందాక చెప్పిన ఆ 11 నామాలను స్మరిస్తూ స్వామివారికి తులసి పూజ నిర్వహించుకోండి. అలాగే పసుపుతో కూడా స్వామివారికి అర్చన చేసుకోండి. విష్ణు సహస్రనామ పారాయణం ఖచ్చితంగా ఈరోజు చేసి తీరాలి. మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయలేకపోతే కనీసం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే ఈ యొక్క శ్లోకాన్ని మటుకు చదువుకోండి. ఈ శ్లోకం చదువుకుంటే పూర్తి
సహస్రనామం పారాయణ చేసిన పుణ్యఫలం మీకు లభిస్తుంది. ఇది కూడా మాకు రాదు అనుకుంటే మొబైల్లో పెట్టుకొని వినండి. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ ఒక మంత్రాలను కూడా మీరు పఠించవచ్చు. ఖచ్చితంగా ఇవి పఠించి తీరాల్సిందే ఈరోజు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. గోవింద గోవింద. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ.